హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గల్లీ షాపింగ్ అండ్ కుకింగ్. నేను మీ ప్రసన్న. అందరు ఎలా ఉండండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేసేయండి. ఈరోజు వీడియో మొత్తం చూడండి చివరి వరకు. దీంట్లో ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్క టిప్ మీ అందరికీ ఉపయోగపడే టిప్ అండి ఇది. ఈరోజు వీడియోలో మొత్తం 5 టిప్స్ చెప్తున్నా నేను. ప్రతి ఒక్క టిప్ కూడా మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. చూడండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఈ టిప్స్ అన్నీ కూడా ప్రతి ఒక్క టిప్ మీకు ఉపయోగపడుతుంది. ఫస్ట్ టిప్ వచ్చేసి ఏంటంటే, ఇక్కడ నేను వేపాకులు తీసుకున్నాను. వేపాకుల్ని శుభ్రంగా వాష్ చేసుకొని మళ్ళీ ఒక 1 లీటర్ ఆ 2 లీటర్స్ వాటర్ వేసుకొని మనం కొంచెం సేపు మరిగించుకోవాలి వీటిని. చూడండి, నేను 1 లీటర్ పోసాను. ఇప్పుడు ఇంకొక లీటర్ అనేది యాడ్ చేశాను. వీటిని బాగా మనం మరిగించుకోవాలి. దీంట్లో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుంటే ఇంకా మంచిది మనకి. ఇక్కడ నేను కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను. ఇవి బాగా మరిగించి మన పిల్లలకి కానీ మనం కానీ హెడ్ బాత్ చేసేటప్పుడు ఈ వాటర్ని కనుక మనం యూస్ చేసుకున్నాము అంటే మనకి ఖచ్చితంగా హెయిర్ ఫాల్స్ ప్రాబ్లం నుంచి కూడా మనం బయటపడవచ్చు. ఖచ్చితంగా ఈ టిప్ ఉపయోగపడుతుందండి. చూడండి, అంత బాగా బాయిల్ అయిపోయింది వేపాకు అంతా కూడా. వాటర్ కూడా కలర్ చేంజ్ అయ్యాయి. ఇలా వచ్చిన తర్వాత మంచిగా మనం వడబోసుకొని ఆ వాటర్ని తలస్నానం చేసేటప్పుడు చాలా బాగా ఉపయోగపడతాయి మనకి. వేపాకులు మనకి యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియా ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనం స్నానం చేసేటప్పుడు అప్పుడప్పుడు 10 డేస్కి ఒక్కసారి కనుక మనం ఈ విధంగా హెడ్ బాత్ చేసినా లేకపోతే నార్మల్ స్నానం చేసినా కూడా మనకి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ అనేవి రావన్నమాట. అలాగే స్కాల్ప్ కూడా డాండ్రఫ్ కానీ అలాగే ఇచ్చింగ్స్ కానీ అలాంటివి ఏవీ లేకుండా ఉంటాయి. చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి. ఈ వాటితో మనం స్నానం చేసినట్లయితే స్కిన్ అలర్జీస్ అలాంటి వాటికి కూడా మనం యూజ్ అవుతుంది ఇది. నెక్స్ట్ వచ్చేసి టిప్ నెంబర్ 2. మనకి ఈ వానాకాలంలో కానీ చలికాలంలో కానీ ఎక్కువ మనకి ఈగలు, దోమలు అలాంటివి ఎక్కువ వస్తూ ఉంటాయి. సన్న సన్న పురుగులు అలాంటివి వస్తూ ఉంటాయి కదండి. సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే, మనం ఫ్లోర్ మాపింగ్ పెట్టేటప్పుడు ఆ వాటర్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్లోర్ క్లీన్ చేసుకున్నామంటే కనుక మనకి ఈగలు, దోమలు, సన్న పురుగులు అనేవి రాకుండా ఉంటాయి. ఓన్లీ సాల్ట్ ఒక్కటే కాకుండా మనం రెగ్యులర్గా లైజాల్ కానీ ఇంకే లిక్విడ్స్ అయినా వాడుతూ ఉంటామంటే అది కొంచెం, అలాగే సాల్ట్, ఈ 2 ఖచ్చితంగా వేసుకున్నామంటే కనుక మనకి దోమలు, పురుగులు అలాంటివి రాకుండా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి టిప్ నెంబర్ 3. ఇదేంటంటే, మనకి కొత్తిమీర కానీ పుదీనా కానీ కొంచెం తొందరగా పాడవుతూ ఉంటాయి, నల్లగా అయిపోతూ ఉంటాయి, పాడవుతాయి. అలాంటప్పుడు మనం ఇలా గాజు సీసాలో పెట్టుకున్నాం అనుకోండి, అవి కొంచెం ఎక్కువ రోజులు అనేది నిల్వ ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అందుకోసం అనేసి ఇలాంటి గాజు సీసాలు అయితే చాలా బాగా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి టిప్ నెంబర్ 4. ఇది వచ్చేసి గ్రీన్ చట్నీ అండి. గ్రీన్ చట్నీ మనకి ఎక్కువ రోజులు ఉండాలి అంటే ఇప్పుడు మనం చేసిన తర్వాత 2 డేస్ కానీ అసలు 1 డేకే ఒక్కొక్కసారి పైన కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో అలా చేంజ్ అవ్వకుండా పాడైపోకుండా ఉండాలంటే దీంట్లో కొద్దిగా పెరుగు యాడ్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి, దాన్ని గ్రీన్ చట్నీ అనేది ఎక్కువ రోజులు ఉంటుంది. అసలు గ్రీన్ చట్నీ వల్ల ఏముందండి, ఉపయోగం ఏముంది, అక్కర్లేదు చేసుకోము మేము అనుకుంటున్నారా? ఇది గ్రీన్ చట్నీ చాలా వాటికి ఉపయోగపడుతుంది. మనం శాండ్విచ్లోకి యూస్ చేసుకోవచ్చు, అలాగే మంచూరియాలోకి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్కువగా అందరూ ఇంట్లోనే అన్ని రకాల వెరైటీస్ చేసుకుంటున్నారు కాబట్టి గ్రీన్ చట్నీ చాలా బాగా ఉపయోగపడుతుంది ఏదైనా చైనీస్ ఫుడ్స్కి. అలాగే మనం పన్నీర్ టిక్కా కూడా చేసుకుంటూనే ఉంటాము. సో పన్నీర్తో ఏ రెసిపీ చేసినా సరే ఈ గ్రీన్ చట్నీ చాలా బాగా టేస్ట్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. సో గ్రీన్ చట్నీ అయితే చాలా డిషెస్కి ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా పెరుగు యాడ్ చేసుకున్నారంటే గ్రీన్ చట్నీ అనేది 10 to 15 డేస్ వరకు మనకి స్టోర్ చేసుకోవచ్చు, పాడైపోకుండా ఉంటుంది. ఇది నెక్స్ట్ టిప్ నెంబర్ 5. ఏంటంటే, మనం ఒక్కొక్కసారి పెరుగు కొంచెం ఒక 4 స్పూన్స్ 5 స్పూన్స్ అలా కొంచెం మిగిలిపోయిందంటే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాం. సో మరి అలాంటప్పుడు ఆ పెరుగు ఏం చేయాలి, వేస్ట్గా పడేస్తూ ఉంటాము అప్పుడప్పుడు. మనం ఈవెన్ ఎవరైనా అది రెగ్యులర్ అండి, మర్చిపోయినప్పుడు పడేస్తూ ఉంటాము. సో అలాంటప్పుడు ఆ పెరుగుని ఏం చేయాలి అంటే,
ఫేస్ ప్యాక్లో కలుపుకోవడం. ఏదైనా అప్పుడప్పుడు మనం ఫేస్ ప్యాక్ వేసుకుంటాం కదండి శనగపిండితో కానీ. సో అలాంటప్పుడు ఈ పెరుగుని శనగపిండిలో కలుపుకొని ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. లేకుంటే భృంగ్రాస్ పౌడర్ కానీ ఏదో ఒకటి ఫేస్ ప్యాక్ లేదంటే హెయిర్ ప్యాక్కి సంబంధించిన ఏవో ఒక పౌడర్స్లో మనం హెర్బల్ ప్రోడక్ట్స్లో ఈ పెరుగుని యాడ్ చేసుకొని హెయిర్ ప్యాక్గా కూడా పెట్టుకోవచ్చు. మన దగ్గర ఎటువంటి పౌడర్స్ ఏమీ లేకపోయినా జస్ట్ నార్మల్ పెరుగుని కూడా మనం స్కాల్ప్కి అప్లై చేసుకున్నాం అనుకోండి, స్కాల్ప్కి ఇచ్చింగ్స్ కానీ లేకుంటే హెయిర్ చాలా స్మూత్గా అవుతుంది. సో ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది, రిజల్ట్ కూడా బాగుంటుందండి. సో ఇది యూస్ చేసిన ఇంకెప్పుడు మీరు పెరుగు పడేయరనమాట. సో అంత బాగుంటుంది ఇది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీ అందరికీ ఈ టిప్స్ 5 టిప్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొంచెం గట్టిగా కొట్టేయండి. నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ఫస్ట్ నోటిఫికేషన్ అనేది మీ దగ్గరికి వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. టేక్ కేర్ గాయ్స్. బాయ్.